సామ్రాజ్యవాదం ప్రపంచ మానవాళిక ప్రమాదమని, ప్రపంచ శాంతి కోసం కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలు సాగించాలని ప్రజాశక్తి దినపత్రిక డిప్యూటీ ఎడిటర్ వి రాంభూపాల్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 రెడ్ బుక్ డే సందర్భంగా కాకినాడ యూటీఎఫ్ హోంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. విఐ లెనిన్ ప్రసిద్ధ రచన సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ గ్రంథంపై రాంభూపాల్ మాట్లాడుతూ, మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యంలో మార్కిజాన్ని అమలు చేయడంలో ఏర్పడిన సందిగ్ధతకు లెనిన్ పరిష్కారం చూపాలని తెలిపారు. సామ్రాజ్యవాద దేశాల మధ్య మార్కెట్ కోసం జరిగిన పోటీ పరిష్కారం యుద్ధంతో ముగిసిందన్నారు. కార్మిక వర్గం యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి కోసం నిలబడాలని, సోషలిస్టు వ్యవస్థను నిర్మించుకోవాలని లెనిన్ పిలుపిచ్చారన్నారు. నేడు ప్రపంచ పరిస్థితులు అర్థం కావాలంటే లెనిన్ రచనలు అధ్యయనం చేయాలన్నారు. ఈ సదస్సుకి పెన్షనర్సుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ అధ్యక్షత వహించగా, సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ ఆహ్వానం పలకగా, యూటీఎఫ్ నాయకులు ఎన్ గోవిందరాజులు వందన సమర్పణ చేశారు. ఈ సదస్సులో అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సి వెంకట్రావు, డాక్టర్ భానుమతిలతో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కమ్యూనిజం యొక్క మౌలికమైన సిద్ధాంత గ్రంథాలను అధ్యయనం చేయడం అనేది రెడ్ బుక్ డే యొక్క ప్రాధాన్యం. కానీ ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార ప్రతిపక్ష రాజకీయాల్లో రెడ్ బుక్ డేను పవిత్రమైన కీలకమైనటువంటి సిద్ధాంత డేను అపవిత్రమైన రాజకీయాలకు శత్రువులని తమకు సరిపోని ప్రత్యర్థుల్ని కేసుల్లో ఇరికించుకునేటువంటి బుక్కుల స్థాయికి దాన్ని దిగజార్చినారు. అందుకనే రెడ్ బుక్ డే యొక్క పవిత్రత అది కమ్యూనిస్టులు, కార్మిక వర్గం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఆ కార్మికుల విముక్తికి, వారి శాశ్వతమైనటువంటి సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన మార్గాన్ని చూపించిన సిద్ధాంత గ్రంథం కమ్యూనిస్టు ప్రణాళిక. ఈ సంవత్సరం లెనిన్ రాసినటువంటి సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ అనే పుస్తకాన్ని దేశవ్యాప్తంగా మార్క్సిస్ట్ పార్టీ, అదేవిధంగా సిపిఐ, ఇతర వామపక్ష పార్టీలు ఈ పుస్తకాన్ని ఈరోజు అధ్యయనం చేస్తున్నాయి. ప్రధాన కారణం ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం అత్యంత దూకుడుగా, దురహంకారంతో ప్రపంచం మీద తెగబడుతుంది. దీన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే 1916లో లెనిన్ రాసినటువంటి సామ్రాజ్యవాదం పుస్తకం వెలుగులో మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, రానున్న రోజుల్లో కార్మిక వర్గం, కమ్యూనిస్టులు తీసుకోవాల్సిన కర్తవ్యాలని నిర్ధారించుకోవడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం కాకినాడలో ఈ రెడ్ బుక్ డే ఉత్సవాల సందర్భంగా సామ్రాజ్యవాదం, లెనిన్ రాసినటువంటి ఈ పుస్తకాన్ని విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సదస్సు జరుగుతుంది.